పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ధర్మపదము ధర్మ విషయములు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. సమద్బుద్ధి గలవారందరూ పండితులని చెప్తున్నారు లోకంలో. పండితులు మనం అంటాం కదా. మన దృష్టిలో పండితులు అంటే చక్కగా బాగా చదువుకున్నవాడు పండితులని మనం అనుకుంటాం. అలాగనే చక్కగా వేదాలు నేర్చుకున్నవారు పండితులు అనుకుంటాం. మంచి చక్కగా యజ్ఞయాగా జరిపించే వాళ్ళని పండితులనే అనుకుంటాం. శాస్త్రం చెప్పింది ఎవరు పండితులు అంటే విద్యా వినయ సంపన్నే. విద్య గలవాణి ఎందు, వినయము గలవాణి ఎందు, ఇంకా బ్రాహ్మణుని ఎందు, ఆవునందును, ఏనుగునందును, కుక్క ఎందును, ఆ కుక్కను తిని వండుకొని చండాలని ఎందును సమాన దృష్టి గలవాడు పండితుడు. అర్థమైంది అందరికీ? సమాన దృష్టి గలవాడు పండితుడు చెబుతున్నారు. ఎవరైంది సమానం ఉండాలి అంటే అది మన భావము ఉత్తమ కులంలో ఉండి ఇంకొక కులంలో ఉండి ఆ భావం ఎలా ఉండాలి? ఒక ఏనుగు చూడండి, ఒక కుక్కను చూడండి, సమాన భావం, అది దృష్టి రావాలి. ఆ దృష్టి ఎవరికి ఉంటే వారందరూ పండితులు. సమత్వం యోగం ఉచ్యతే అని శాస్త్రం చెప్పింది. యోగం ఏమిటి అంటే అందరి యందు సమమైన బుద్ధి నుంచుటే యోగం. ఇది నేర్చుకోవాలి, ఇది అభ్యాసం చేయాలి. దీనికోసం ఏ పని కానీ అభ్యాసం లేకుండా అవుతుందా? ఇంట్లో అన్ని పనులు అభ్యాసం చేస్తే కదా వస్తున్నాయి. వంట వండడం కూడా అభ్యాసమే. లేదు కొత్త వాళ్ళకు వండు అని చెప్పి వదిలేసి అనుకోండి, అంత ఉప్పు వేసారు అనుకోండి, ఎందుకంటే బియ్యం ఎంత వేసారు ఉప్పు అంత వేయలేము, అంత వేసారు అనుకోండి ఏమవుతుంది? అవుతుందా? ఇక అంతే కారం వేసారు అనుకోండి ఏమవుతుంది? అందుకని అభ్యాసం ఉండాలి. తుడుస్తారు, ఆ తుడిచేది కూడా అభ్యాసం ఉండాలి. లేకపోతే అక్కడే ఇక్కడ తుడుస్తారు, ఆ మధ్యలో అంతా మళ్ళీ చెత్తే ఏమంటే అభ్యాసం లేదండి. అందుకని ప్రతిదానికి నేర్చుకోవాలి. అలాగనే అందరి యందు సమాన దృష్టి అనేది కూడా మనం అభ్యాసం చేసుకోవాలి. అది చెప్తున్నారు అన్నమాట. దేవతా తిథి భృత్యానాం పితॄణాం ఆత్మనశ్చయహం న నిర్వపతి పంచానాం ఉచ్ఛ్వసన్న జీవతి. ఇంకా అంటున్నారు, వీరందరికీ తృప్తిని మనం పరచాలి. ఎవరిని తృప్తిపరచాలి? దేవతల్ని తృప్తిపరచాలి. దేవతల్ని. మరి దేవతలు ఏ విధంగా తృప్తి పొందుతారు? ప్రశ్న. దేవతలు ఏ విధంగా? దేవతలు తృప్తి పొందాలి అంటే మనం దేవతని ఆరాధన చేయాలి. ఆ ఆరాధన అనేటువంటిది ధనం ఉంటే విశేషంగా ఉంటుంది, ధనం లేకపోతే సామాన్యంగా ఉంటుంది. విద్య ఉన్నవాడు విశేషంగా ఉంటుంది, విద్య లేని వాడి ఆరాధన సామాన్యంగా అంతే కదా. ధనం ఉన్నవాడు ఆరాధించాలంటే ఓ డజన్ యాపిల్ పండ్లు, డజన్ దానిమ్మ పండ్లు, ఓ డజన్ అవి పులారెడ్డి స్వీట్ కొట్లు, డజన్ ఒక 2 కిలోల స్వీట్లు అన్నీ తెచ్చి దేవుడి దగ్గర పెట్టి అయ్యప్ప స్వామిని పూజ చేసేది ఏం చేస్తారు? 100 మంది అందరూ పూజ చేస్తుంటారు. ఆడంబరం ఎన్ని పెడుతుంటారు. ధనం లేనివాడు పెట్టగలరా? చెప్పండి, పెట్టగలరా? అయితే ఇదంతా సరే. విద్య ఉన్నదనుకోండి, అందరికి వినపడేటట్టు ఎన్ని మంత్రాలు చదువుతారు. టకా 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 సహస్రాలు, అష్టోత్తరాలు, శతనామాలు లేనివాడు. అందుకని అక్కడ ఏది మన శక్తిని బట్టి భగవంతునికి ఆరాధన. ఆయనకి కావలసింది ఏమిటి? భక్త్యా తుష్యతి కేవలం నచ గుణైర్భక్తి ప్రియో మాధవ. భగవంతుడు వేదస్యాచరణం
ధ్రువస్య చ వయో విద్యా కా గజేంద్రస్య కా జాతిర్విదురస్య యాదవపతేరుగ్రః కిం పౌరుషం కుబ్జాయా కమనీయ రూపమధికం తస్సుధామ్నో. కాబట్టి భక్త్యా తుష్యతి కేవలం నచ గుణైర్భక్తి ప్రియో మాధవ. ఏముండాలి దేవతలకి? భక్తి ఉండాలి. భక్తి కలిగిన కూడు పట్టెడైనను చాలు. చెప్పినారా? తర్వాత ఏం చెప్పారు? చెప్పండి. తర్వాత మొక్కలు నింపచ్చు కదా. తర్వాత ఏం చెప్పారు? కరవననేమి కారమప్ప. అందుకని భక్త్యా తుష్యతి కేవలం. శక్తి ఉన్నట్టు వాళ్ళన్ని పండ్లు పెట్టారు, మనం పిన్ని పండ్లు పెట్టలేదు కదా, అయ్యో మనకి దేవుడు ఇస్తాడు ఎవడని మాట ఏమే. సత్యభామకి ఏమో ఇంటి నిండా ధనం ఉంది, రోజు 10 మందికి పెడుతుంటుంది బంగారం, ఆవిడ ఇష్టం వచ్చిన ఖర్చు పెడతారు. అర్థమైందా? మరి రుక్మిణీదేవి వాళ్ళు ఖర్చు పెట్టి పెట్టగలరా? ఆ అహంకారంతో కృష్ణుడు నేను కొనేసుకుంటాను అన్నాడు ఒకరోజు. నేను కొనేసుకుంటానని చెప్పి ఆయనే సామాజిక నన్ను కొనుక్కోవాలంటే ఏదో ఒకటి ఉండాలి. ఏమిటంటే నాకు ఎత్తు బంగారం ఎవరు పెడితే వాళ్ళకన్నా. అసలు ఈవిడ బంగారం నాకు రోజు 10 మరుగులు నెట్లు బంగారం ఉంది. అది అంతసేపు అనుకోండి. సరే వెంటనే కాటా కట్టినారు, కృష్ణ పక్క కూర్చున్నారు, అంత బంగారం తెచ్చిపోసింది. అహంకారం. నేను బంగారం ఇచ్చే కొనేసుకుంటా. రేపటి నుంచి కృష్ణుడిని ఈ గడప దాటి కదలేము, ఎందుకంటే కొనుక్కున్నాను కదా. నేను కొనుక్కున్నాను కదా, ఇంక ఈ గడప దాటిన అనుకుంది. ఎంత బంగారం పోసినా అది ముల్లే రావడం. చూసారా? అప్పుడు చూసింది ఎవరో రుక్మిణి. నీవేం బంగారం వేస్తా, నీ పని చూసుకో అన్నాడు ఎవరు? రుక్మిణి. ఆవిడ బంగారం సింగారం, ఈవిడికంటే ఒంటి నిండా వడ్డానాలు, రకరకాల గొలుసులు నెక్లెస్లు ఇన్నే. ఎవరు? సత్యభామ. ఇది ఒకటి వెళ్తారు, పెద్ద కడతారు కదా, దాని పేరేమి వడ్డానమనే వడ్డాను. ఆవిడకి ఏమీ లేదు రుక్మిణీదేవికి. కనీసం మన గిల్లు కొలిచే వేసుకుంటాం, ఏది లేకపోతే అది కూడా లేదు ఎవరికి, రుక్మిణికి. అప్పుడు ఆలోచించింది, ఒక తులసి దళాన్ని తీసుకుని కృష్ణుడి చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసింది. వెంటనే వచ్చి భక్త్యా తుష్యతి కేవలం సంతోషించిపోయాడు. ఇంకా అలాగని రేపటి నుంచి కృష్ణుడు తులసి దళాలు పెడతాయి, కొబ్బరికాయలు కూడా కొట్టుకుంటా. కాబట్టి ఆ తులసి దళంతో ఏమైంది? అందుకని ఈ విధంగా ఆ భక్త్యా తుష్యతి కేవలం. వేదస్యాచరణం ధ్రువస్య చ వయో విద్యా. ధ్రువుడు ఉన్నారు, తపస్సు చేశాడు. ఈ భక్తికి ఏమిటంటే దేవతారాధనకి వయసుతో సంబంధం లేదు. కొంతమంది ఏమనుకుంటారంటే అప్పుడేనే 100, 80 ఏళ్ళు 70 ఏళ్ళు అయిపోతుంది కదా భక్తి మొదలెట్టింది, ఇప్పుడే భక్తి మొదలెడితే ఏమొస్తుంది వీళ్ళకి? చేరస్థం పట్టుకున్నట్టుంది ఈ మధ్యలో వీళ్ళందరికీ. వాళ్ళని చూసి వీళ్ళని చూసి వాళ్ళని అనుకుంటారు. భక్తికి చేరస్థాన్ని కాదు ఇది, అర్థమైందా? దీని వయో పరిమితి లేదు. ధ్రువుడు ఎన్నాళ్ళండి? 5 ఏళ్ళు కుర్రాడు. అయితే కొంతమంది భక్తిలో దిగిపోతే ఇల్లు వాకిలు వదిలేసి ఎక్కడ పోతారో అని ఆ పక్క వాసన చూడకూడదని చెప్తుంటారు అన్నమాట. ఏమైనా ఆ వాసన చూస్తే ఇంటిగారి పిల్లల్ని భర్తని అన్ని ఇల్లు వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోతారో అని భయం మన వాళ్ళకి. అదేమీ ధ్రువుడు భయపడిపోయింది, సన్యాసం తీసుకున్నాడా? ఎవరు? ధ్రువుడు 5 సంవత్సరాల్లో తపస్సు ప్రారంభించినాడు. బ్రహ్మాండంగా విష్ణుమూర్తిని ప్రత్యక్షం చేసేసుకున్నాడు, వరాలన్నీ పొందినాడు, రాజ్యాన్ని ఏలుకున్నాడు. కొడుకులు కోడళ్ళు మనవరు మనవరాళ్ళతో తొలుతూగుతూ ఈనాడు ధ్రువ నక్షత్రమే ఆకాశంలో ఉన్నాడు. ఆ చంద్ర తారార్కంగా ఆయన నక్షత్రం. అందుచేత దాని వయస్సు ఉందా? ప్రహ్లాదుడు ఏమైనాడు?
గర్భవాసంలో తల్లికి చెబుతూ ఉంటుంటే వినేసినాడు. ఓం నమో నారాయణ పట్టించుకున్నాడు. ఇక పుట్టిన నుంచి ఏమైంది అర్థమైందా? అది పుట్టిన నుండి వద్దులే పొగ కళ్ళు మడుతుంది కాబట్టి వస్తుంది. అదేమవుతుంది చూడండి. ఆయన ఏం సన్యాసి అయిపోయాడు. ఎవరు సన్యాసి? ఏంటి భార్య పిల్లలు బ్రహ్మాండంగా ఉన్నాడు. అందుచేత ఈ భక్తికి వయోపరిమితి ఉండాలి. ఎవరిని ఆరాధిస్తున్నాం? ఎవరు జగత్ కర్త, ఆయన్ని మనం ఆరాధిస్తున్నాం. అందుచేత ఇది ఉండాలన్నమాట. అందుకు వయోపరిమితి లేదు. అది చెప్పాడన్నమాట. వేదస్య ఆచరణం ధ్రువస్య చ వయో విద్య గజేంద్రస్య కా. వయస్సులో ధ్రువుడు ఏమి చిన్నవాడు. సరే, పెద్ద అయిపోయిన తర్వాత మనం నేర్చుకుందాం అనుకోండి, అంతవరకు వయస్సు ఉంటుందని గ్యారంటీ ఎవరు రాసిస్తారా? తల్లిదండ్రులు కానీ, గురువు కానీ, భర్త కానీ ఎవ్వరూ రాసేవారు. గ్యారంటీ కార్డు అది ఉంటే మనకు గొడవలే. నువ్వు 90 ఏళ్ళు ప్రభుత్వానికి గ్యారంటీ కార్డు ఇస్తే ఆ పరీక్షిత్ మహారాజులాగా 7 రోజులకి సస్తామనగా మనం భక్తులు దిగిపోతాం అందరం. ఇది చాలే, అందరి పిల్లలు అందరికి ఇచ్చేసి అయిపోయింది. అది గ్యారంటీ కార్డు ఉందా? ఎవ్వరు లేదు. శతవర్షములు దాకా మితము చెప్పిరిగా అని నమ్మరాదా మాట నెమ్మనమునా. ఊరనో అడవినో యుదక మధ్యముననో ఎప్పుడో విడచుటి ఏ క్షణంబో మరణమే నిశ్చయమో. ఏది నిశ్చయం జీవితంలో అంటే 10 ఇళ్ళు కట్టాలనుకుంటాం, అది కడతాం లేదు నిశ్చయం మాత్రం మనకి తెలియదు. అర్థమైందా? మన అబ్బాయిని చక్కగా అమెరికాలో చదివించాలనుకుంటాం, అది చదివిస్తాం లేదు నిశ్చయం మనకి నిశ్చయం లేదు. సరే, ఇంకోటి ఎవడైనా మన భారతదేశ ప్రధానమంత్రి చేద్దాం అనుకుంటాం మన ఇంట్లో, అది నిశ్చయమా? నిశ్చయమా? అది అవ్వడం నిశ్చయం అవుతుంది, నిశ్చయం లేదు. ఈ విధంగా లోకంలో నిశ్చయం ఏది మనం ప్రయత్నమే మనంతో, కానీ దాన్ని నిశ్చయం చేయడం మన అవసరం కాదు. ఎంతమంది నిలబడుతుంది? ప్రతివాడు నిలబడిన వాళ్ళంతా ఎమ్మెల్యే ఎవరు నిలబడడం లేదా? అందరూ అయిపోయారా? అయ్యారా? మరి అయిపోయారా? అది ప్రయత్నం మనంతో, నిశ్చయం మనలే. కానీ ఒకటి నిశ్చయం అందరికీ. ఏంటో నిశ్చయం? మరణమే నిశ్చయము. ఇది ఒక రోజుకి మాత్రం, ఇది గ్యారంటీ. అది జీవితంలో ఏ రోజుకైనా సరే ప్రధానమంత్రి అవుతారు నిశ్చయం ఉందా మనకి? లేదు. కానీ జీవితంలో ఏ రోజుకైనా మనం చర్యలు విడిచిపెడతా నిశ్చయం ఉందా లేదా? ఉంది. అది చెప్పాడు. అందుచేత దేహమున్నంతలో మిమ్ము తెలియవలయు. భగవంతుని తెలుసుకోవాలంటే శరీరం ఉన్నప్పుడే తెలుసుకోవాలి. ఈ శరీరం లేనప్పుడు ఏం తెలుసుకుంటా చెప్పండి? అందుకని ఈ దేవతారాధన అన్నటువంటిది మనకి చాలా గొప్పది. ఒకవేళ మీకు సమయం లేదనుకోండి చదవడానికి శాస్త్రాలు, రోజు ఒక పేజీ చదువుకోండి. ఇక్కడ సందేహం కొంతమంది, ఒక పేజీ చదివితే ఏమొస్తుందో రాదు, అంతా చదివితేనే అమ్మగారు సంతోషపడతారేమో. లలితా శాస్త్ర ఒక పేజీ చదివితే వస్తుందా? ఎంత చేసుకుంటాను. ఇప్పుడు డైలీ వేసుకు వెళ్ళాడు, 4 గంటలు చేస్తే 4 గంటలు చేస్తే 4 గంటల జీతం వస్తుంది. 8 గంటలు చేస్తే అంతే. టైం ఉంటే 10 గంటలు డ్యూటీ చేస్తాడు, 10 గంటలు పొందుతాడు. టైం లేకపోతే 1 గంట చేస్తాడు, 1 గంట చేత తీసుకెళ్ళిపోతాడు. అలాగనే మనం చేసేది కొంతమంది 10-5 చదివితే ఏమి లాభం లేదు, మొత్తం పుస్తకమే పట్టుకోరు. ఇక ఆ పుస్తకం పట్టుకోవాలంటే ఇప్పుడు మనవరాలు పెళ్ళి అయిపోయినా పెట్టుకుందాం అనుకోండి. ఆయన పెళ్ళి ఎప్పుడు అవుతుంది పట్టుకొని. అందుకోసం మనం అనేది సమయం మనకి చాలు, కొంచెం చదవండి. భగవద్గీత చెప్పాడు, శ్లోకార్థం చెప్పినాడా? ఒక అర్ధ శ్లోకం చదివితే చంద్రలోకి వెళ్ళి వస్తామన్నారు, పైసా ఖర్చు లేకుండా. చంద్రలోకి మనం 2,000 ఖర్చు పెట్టారు, ఇసుక తెచ్చినారు. మన ఇసుక తేవక్కర్లే, అర్ధ శ్లోకం చదువుకొని మనం మళ్ళీ జన్మకి అక్కడే ఉంటాం హాయిగా కొన్నాళ్ళు. ఇక లాభం లేదా చెప్పండి? ఉంది. గీతాయ శ్లోక దశకం 7 5 చతుష్టయం 2 3 1 తదర్థం వా శ్లోకానాం యః పఠే నరః
చంద్రలోకమవాప్నోతి వర్షాణామైతం ధ్రువం. గీతాపాఠ సమాయుక్తో మృతో మానుషుతాం రజేత్తు చెప్పినాడు. అందుచేత మనము ఆ యొక్క చెప్తున్నారన్నమాట. ధ్రువస్య చ వయో విద్య గజేంద్రస్య కా విద్య. గజేంద్ర ఏమి చదువుకున్నాడా? ఏమీ చదువుకోలేదు. కానీ పూర్వజన్మ సంస్కారంతో భగవంతుని ప్రార్థించాడు. మనసారా ప్రార్థించాడు కాబట్టి భగవంతుడు వచ్చి ఆయన ఏం చేశాడు? రక్షించాడు. అర్థమైందా? రక్షించాడు. అందుచేత భగవంతుని నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు. భగవంతుని నమ్మక చెడిపోవడం కానీ నమ్మి చెడిపోవడం ఎంతవరకు పుట్టలేదు ఇక మీద. కొంతమంది అంట ఆ దేవుడిని నమ్మి నా గతి ఎలా వచ్చింది, ఇంకో దేవుడి దగ్గర పోదాం అనుకుంటున్నాను అని అంటారు. ఏ దేవుడు నమ్మితే ఏ దేవుడు, ఆ దేవుడు నమ్మి రావడం వచ్చేది లేదు, ఈ దేవుడు నమ్మిది. కాబట్టి అందుకు చెప్తున్నారు ఇది మనకి శక్తి. ఇప్పుడు కుచేలుడు ఉన్నాడు తెలుసు కదా మీ అందరికీ. కోరి కుచేలుండు కొనుజడటుకులు తెచ్చి మెచ్చిన సంపదలు ఇచ్చినావో చెప్పినాడు. మనం ఎన్నో పట్టుకుపోతుంది, మన ముఖమే చూడు దేవుడు అర్థమైంది. కానీ ఆయన ఏం పట్టుకుపోయాడు చెప్పండి? ఎందుకంటే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో పోకూడదన్నమాట. గర్భిణీ స్త్రీల దగ్గరికి వెళ్ళేటప్పుడు, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఓ మహాత్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏంటి రక్తహస్తిన నగచ్చేది అంటే అది తెలుసు కదా నీతి. అందుకని భార్య ఏం చేసి వచ్చింది ఎలా పోతారండి అని ఆ కొంగులో 4 అడుగులో కట్టించేసి పిడిగడు. ఈయన వెళ్ళిపోయాడు. ఎవరు? అందుకు చిన్ననాటి స్నేహితుడు కదా. అది స్నేహం అంటే అలా ఉండాలి. మనం కాస్త షేట్ అయిపోయినామంటే చిన్న స్నేహితుడు వస్తే వీడితో వీడికి ఏం సంబంధం ఉంది, వీడు అడుక్కున్నోళ్ళలాగా ఉన్నాడు వీడు. కాబట్టి వాడు వస్తే ఈ లోనికి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వీడితో స్నేహం ఉన్నదంటే ఎప్పుడు నవ్వుతారు ఇంట్లో వాళ్ళు. అర్థమైంది? మనకి భగవంతుడు తేడా అయితేనే మనకి. ఎప్పుడో చదువుకున్నారు, మీరు పెద్ద షేట్ అయిపోయాడు, వాడు ఇంకా ఉద్యోగం తిరుగుతూనే ఉన్నాడు. వాడు వచ్చి వీడు నా స్నేహితులు అంటాడేమో భయం మీద వాడి ముఖం చూసి వెళ్ళిపోతాడు మనం. ఎందుకంటే మనంతస్తుడు వస్తే మనం ఉంటాం. అలా లేదు. ఎవరు? కుచేలుడు వచ్చాడని చెప్పినాడు. ఎవరు? ఒక ద్వారపాలకుడు. చెప్పేసరికి కృష్ణుడు పొయ్యిపోయింది అన్నమాట. ఇద్దరి మధ్యలో కూర్చున్నాడు. అయ్యయ్యో నా స్నేహితుడు వచ్చినాడా నాకు వదిలేసిపోయాడు. ఇద్దరు నేను ఎవరు సత్యభామని రుక్మిణి వదిలేసిపోయినాడు. ఇక పోయి ఆయన కౌకులు ఇచ్చేసుకొని ఇక ఆయన అనుకున్నాడు. ఆయన ఎలాగుంది, ఆయన ఫ్యాన్ కూడా అక్కర్లే ఎవరికి కూర్చోండి. మనకి ఫ్యాన్లు ఉండాలా, ఆయనకి ఫ్యాన్ అక్కర్లే. ఎందుకు ఆయన ఫ్యాన్ ఎందుకు అక్కర్లేదంటే ఇవన్నీ కన్నాలే వస్త్రాలు, అన్నీ వస్త్రాలన్నీ రంధ్రాలే, పట్టుకోవడం కూడా పట్టలేవు. ఏం చేస్తాయి? అట్లనే ఉంటే గాలి పోతూనే ఉంటుంది. మనమేమో సిల్క్ దట్టం కట్టుకుంటే అక్కడ ఎన్ని ఫ్యాన్లు ఏసీలు ఉన్నాయి, ఆ ఫ్యాన్ గాలి పోనే పోదు. అర్థమైంది? ఆయన ఫ్యానే అక్కర్లేదు ఎవరికి. కూర్చోడు అక్కడ పోయినాడు. పోయి ఈయన కౌకరించుకునేసరికి ఆయన అనుకుంటున్నాడు ఏంటి ఆ కృష్ణుడి తాలేగా అయిపోయాడు. చూస్తే ఇంద్రభవనం, దూరాలన్నీ బంగారమే, ఆ తోరణాలన్నీ మంచి ముత్యాలే, వజ్రాలు, వైడూర్యాలు, గోమేదికాలు, ఏం బంగారం కిరీటాలు. ఓహో చూసి వంగిపోతున్నాడు. ఎవరు? ఆ కళ్ళంటే ఆనంద భాస్కర్ వచ్చేస్తున్నాయి. ఎవరికి? కుచేలుడిగా. ఇంత నేను పేద పరిస్థితుల్లో ఎంతగా గౌరవిస్తున్నాడు భగవంతుడు అని అలాగా కాగానే ఆ బంగారు పళ్ళెం పెట్టి బంగారు నీళ్ళు పోసి కడగమని చెప్పారు. అలాగే తొందరగా కడగరు. రుక్మిణి తొందరగా కడుగుతుంది. ఆవిడ మాత్రం ఏమి విఐపీలకి అయితే ముట్టుకుంటుంది. ఎవరు? సామాజిక ముట్టుకోదు. ఇక ఈయన అంటున్నాడు ఏం చూస్తున్నావు కానీ స్నేహితుడు అనేసరికి వస్తున్నాను అంటే ఏమే వచ్చి 3 పాదాలు కడిగి శిరస్సు మీద నీళ్ళు చల్లుకొని ఆయన కూర్చుండబెట్టి ఆయనకి చక్కగా పట్టు వస్త్రాలన్నీ అలంకరింపజేసి బొట్లు పెట్టేసి అన్నీ చేసి అయ్యా ఏమైనా మర్చిపోయినాడు ఈ హడావుల్లో. ఏంటంటే ఇది ఏమి ఇస్తాం, ఈ ఇచ్చింది ఏమి ఇస్తాం చెప్పండి. ఆ బంగారు గిన్నెలు ఇవన్నీ చూస్తే ఇవన్నీ మన ఇవ్వాలి. ఎక్కడికైనా అంతస్థితి అయినట్టు ఇస్తాం కానీ ఏదైనా వీడు చదివించాలన్నా ఏమి మామూలుగా ఇస్తాం. అప్పుడు ఆలోచించి తీయడానికి సిగ్గుపడిపోయినాడు లోపల. నా కోసం తేకుండా ఉంటావా నువ్వు అని మొత్తం ఒళ్ళలో తరివేస్తున్నాడు. ఎవరు? కృష్ణుడు తడి లాగేసినాడు.
లాగేసిన తర్వాత అవి నాయనిపోయింది. చెమటకి ఎక్కిపోయి నాయనిపోయి అవి తీసినాడు. ఇక అవి తీసి నోట్లో వేసుకున్నాడు. ఇక వేసుకుండేసరికండి ఏమైంది తెలుసా, అక్కడ శుభ్రంగా భవనాలు అయిపోయినాయి. ఎక్కడ రెండవ వేసేసుకున్నాడు. ఇక మొత్తం ఇంట్లో కుర్చీలు, ఫ్రిడ్జ్లు మొత్తం అన్నీ సెట్ అయిపోయినాయి. ఫ్యాన్లు గీన్లు అన్నీ మూడోది వేసుకుంటున్నాడు. మొత్తం ఇక్కడే ఖాళీ అయిపోయినాయి. ఇక్కడ బంగారు గిల్లన్నీ ఖాళీ అయిపోయినాయి. ఎక్కడ ఇంట్లో 2 నోట్లు వేసుకుని అన్నీ సగం ఖాళీ ఇంట్లో. చూశారు, ఏమిటి ఇదంతా అద్భుతంగా ఉంది, ఇది పిరిగిడి వేసుకుంటే మనం కూడా అక్కడ సేవ పోవాలేమో. ఎవరు వీళ్ళు ఆలోచించి, ఏంటి మీ స్నేహితులు మీరే తినాలా, నేను తినకూడదా అనేది ఆ పిడిగిలా వీళ్ళతో తినేశారు. ఎవరు ఇక లేకపోతే వీళ్ళతో సేవకి వెళ్ళవలసింది అక్కడ. చూశారా, ఏమిటంటే భగవంతుడికి కావాల్సింది భక్తి, ప్రీతి, ఆ యొక్క ప్రేమ. అది ప్రేమతో మనం ఆరాధించాలి దేవుడికి. 5 నిమిషాలు 10 నిమిషాలు ఇన్ని గంటలు కూర్చుంటే ఆయన వస్తాడని ఎక్కడ లేదు. అర్థమైందా? ఇన్ని గంటలు కూర్చుంటే వస్తాడేమో దేవుడు అనేదేమీ లేదు. కాకపోతే 60 ఏళ్ళు దాటిన వాళ్ళకే కనపడతాడేమో అనేది లేదు. ఆయనకి ఎప్పుడు మనం భగవంతుని ఎప్పుడు నామాన్ని కలుస్తూనే ఉండాలి. తాము కత్తేరహో నామ చెప్తేరహో, పని చేస్తూ ఉంటుండాలి, నామాన్ని చెప్తూనే ఉంటుండాలి. ఎలాగైనా జీవితం వ్యర్థమైపోవాలి. ఈ జీవితంలో మనం సంపాదించింది ఏం సంపాదించుకోవడం, ఏ నామాన్ని అయితే చదువుతున్నామో ఆ భగవంతుడి కోసం ఏది ధ్యానము, ఏది జపము, ఏది నామము, ఇదే మనతో వచ్చింది. ఇంక ఇవన్నీ ఏమి రావు, ఇవన్నీ మనతో రావు. దానికి ఏమి ఖర్చు ఉందా? అయ్యో, ఏదైనా ఒక దానం చేయాలంటే ఖర్చు, ఒక పూజ చేయాలంటే ఖర్చు, అంతే కదా. ఇది మనం నామం చేయడానికి ఖర్చు 1 పైసా ఉందా? ఏ ఖర్చు లేదు. ఆ ఖర్చు లేని పని చేయడానికే మనకు కష్టం. ఖర్చున్న పని హడావుడిగా చీకటి లేచిపోయి ఎన్నో సామాన్లు తెచ్చుకొని 3 రోజులు పెట్టి అన్నీ కూర్చుకొని ఏమి బ్రహ్మాండంగా బయలుదేరిపోతాం. అర్థమైందా? కానీ పైసా ఖర్చు లేకుండా మనం చేయడానికి తొందరగా ముందుకెళ్ళాం. అందుకని ఎప్పుడు సమయం మనకి ఖాళీ ఉందో అప్పుడు భగవన్నామాన్ని దేవతారాధన అనటువంటిది. అందుకు చెప్తూ ఉన్నారు, దేవతను మనము అది చక్కగా ఆరాధన మన ఇష్టం. చక్కగా ఏమీ లేదు కొన్ని పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. ఆయనకు ఒక పత్రం వేసినా చాలు, ఒక పుష్పం వేసినా చాలు, కొంచెం జలం ఇచ్చినా చాలు. భక్తితో ఏదో ఒకటి అర్పణ. ఎందుకంటే భగవద్ అర్పణ చేసినటువంటి ఆహారాన్ని తీసుకోమని శాస్త్రం. అది ఒక యజ్ఞం. మనం నమస్కారం చేస్తే ఒక యజ్ఞం అయింది, మనం జపం చేస్తే ఒక యజ్ఞం అయింది, మనం పూజ చేస్తే ఒక యజ్ఞం అయింది, మనం ఒకరికి భోజనం పెడితే ఒక యజ్ఞం అయింది, తెల్లవారు లేచి 4 కాకుల కింద అన్నం పెడితే ఏమైంది? ఒక యజ్ఞం అయింది. అయిందా? అందుచేత దేవతలని ఇంకా అతిథులని అతిథులకు తృప్తి చేయాలి. అతిథి దేవోభవ ఆచార్య దేవో. తన పరివారాన్ని, తన బంధుమిత్రులు ఉంటారు, వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు మనం తిన్నట్టే పెట్టకూడదు. కాస్త విశేషంగా వారికి కూడా తృప్తే చెయ్యాలి. ఇక పితరులు తల్లిదండ్రులను చక్కగా చూసుకోవాలి. తాను ఈ 5గురును ఎవరి వల్ల తృప్తి చెందరో వారి బ్రతుకు జీవితం ఉన్నా జీవితమో లేనట్లే. మన తృప్తి అలా చేయకపోతే మన జీవితం ఉన్నా జీవితం అందే లేనట్లే. అది చెప్తున్నారన్నమాట. అందుచేత ఈ విధంగా సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథావితతో దేవయానః ఏనాక్రమం కృషయో హ్యాప్తకామాహం యత్ర తత్సత్యస్య పరమం నిదానం. ఉపనిషత్ వాక్యం చెప్తున్నారు, సత్యమేవ జయతే, ధర్మో రక్షతి రక్షితః వాక్యం. అలాగనే సత్యమేవ జయతే, సత్యమే జయించును ఎప్పుడైనా, అసత్యము పరాంతమగును. ఇక సత్యం చేత ఏమి లాభం మనకి? సత్యేన పంథావితతో దేవయానః. మనకి 2 మార్గాలు, ఒకటి పితృయాన మార్గం, 2 దేవయాన మార్గం.
మానవుడికి. భగవద్గీత కూడా చెప్పింది, శుక్ల కృష్ణే గతి హ్యేతే జగత శాశ్వతే మతే ఏకయాయాత్యనా వృత్తి అన్యయా వర్తతే పునః. అగ్నిజ్యోతిరః శుక్ల షణ్మాసా ఉత్తరాయణం తత్ర చాంద్రమసంజ్యోతి తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మ బ్రహ్మ ఇదో జనా. భూమో రాత్రి సదా కృష్ణ సన్మాస దక్షిణాయనం తత్ర చాంద్రమసంజ్యోతిర్యోగి ప్రాప్య నివర్తతే. 2 మార్గాలు మనకున్నాయి, ఒకటి దక్షిణాయనము, ఒకటి ఉత్తరాయణం. దాన్ని దక్షిణాయనాన్ని పితృయాన మార్గం అంటారు, ఉత్తరాయణాన్ని దేవయాన మార్గం అంటారు. ఈ సత్యం పాలించేవాడికి దేవయాన మార్గంలో వెళ్తాడు. శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆ దేవయాన మార్గం ఎలాగైతే ఉన్నప్పుడు అనేకమైనటువంటి సత్కర్మలు ఆచరించి దైవ సంబంధమైన పనులు చేస్తూ ఉంటారో అటువంటి వారి శరీరం విడిచిపెట్టిన తర్వాత దేవయాన మార్గంలో ఏ విధంగా వెళ్తారో ఒక సత్యాన్ని పాలించేవాడు కూడా అదే మార్గంలో వెళ్తాడు. అందుచేత దేవయాన మార్గానికి ఒక విశేషం ఉందన్నమాట. వీరు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మదేవుడు ఉన్నంత వరకు ఉండి మళ్ళీ బ్రహ్మదేవుడి చేత ఉపదేశాన్ని పొంది ఆత్మతత్వాన్ని పొంది వారి పునర్జన్మ లేకుండా అయిపోతారు. పితృయైన మార్గంలో వెళ్ళేవాడు పోయా చంద్రలోకం దేవలోకం వెళ్ళడం, మళ్ళీ మానవలోకం రావడం, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం, ఇది జరుగుతూ ఉంటాయి. అందుచేత సత్యేన పంతావితతో దేవయాన. అందుచేత ఆ యొక్క సత్యము చేతనే మహర్షులందరూ అంతరాములై ఆ ఈశ్వరుని పొందుతున్నారు. అందుకు కొన్ని ధర్మాలన్నీ మనం తెలుసుకోవడం దేనికోసం అంటే మనం పావనం అవడానికి, మన ఆశ్రయించిన వారు పావనం కావాలి, అది చెప్తున్నారన్నమాట. ఈ విధంగా మనకి దేహే పాతినికా రక్ష యశో రక్ష్యమపాతయేతుం నరః పతితకాయోపి యశకాయేన జీవతి. ఈ శరీరానికి స్వభావం ఏమిటి? చివరికి అపక్షయతే. శరీరానికి ఏమిటి? పుట్టడం, పెరగడం, వృద్ధి పొందడం, మళ్ళీ కొంచెం క్షీణించడం, చివరికి నష్టం అయిపోవడం. అదేనమాట. ఇక దాన్ని ఎవరు ఏమి చేయలేరు, ఇంకా రక్షణ చేయలేరు. ఎంతమంది డాక్టర్లున్నా శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు రక్షణ, కానీ తరువాత ఎవరి వశం ఇది కాదు. అది ఇక ఈ శరీరాన్ని ఇప్పుడే నష్టపోవలసిందే. ఇక మానవుడు ఉన్నప్పుడే దాని యొక్క సదాచరణ ఏదైతే ఉన్నదో అటువంటి సత్పురుష స్వభావం నుండి కీర్తి వస్తుంది కదా, అదేనాడు నాశము కాదు. శరీరం ఏనాడైనా నాశం అవుతుంది అన్నమాట. కాబట్టి అటువంటి మనము సదాచార తత్పురుష సంప్రదాయమైనటువంటి కీర్తిని ఆర్జించాలంటే ఈ శరీరం ఉన్నప్పుడే ఆర్జించుకోవాలి. ఇంకోలాగా మనకది రాదు. అజరామరవత్ ప్రాజ్ఞో విద్యామర్థంచ సాధయేత్తు గృహీతీవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్తు చెప్తున్నారు ఇక్కడ. ఎలాంటిది అంటే మనం ప్రాజ్ఞుడు ముసలితనమును, మృత్యువు లేని వాని వలె విద్యను ధనమును సంపాదింపలేను. ఇలాగా దీన్ని జ్ఞాన వృద్ధులు అంటారు. వయసుతో వృద్ధులు కొంతమంది, జ్ఞానంతో వృద్ధులు వయస్సు మలినాకు వృద్ధులు అవుతారు కొంతమంది. ఇంకేం చేస్తారు, వయస్సు ఉన్నప్పుడే జ్ఞానాన్ని ఆర్జించి జ్ఞాన వృద్ధులు అవుతారు. అది కావాలి, అది చెప్తూ ఉన్నారన్నమాట. దానం విత్తాదృతం వాచ కీర్తి ధర్మో తథాయుష పరోపకరణం కాయాత్తు అసారాసారమహరేత్తు. మరి జీవితంలో
ఎట్లా అంటే మనం మాట్లాడతాం, ఆ మాటలు అన్నటువంటివి ఇతరులకి నష్టము కాకూడదు, కష్టము కాకూడదు. అవి ఒక మృదుత్వంగా ఉండాలి మాటలు. రెండవది మృదుత్వాన్ని పూర్తిగా అబద్ధము ఆడాలి. అది హితంగా ఉండాలి, మితంగా ఉండాలి. మన ఆడే మాటలు కూడా కొంతమంది చాలు చేస్తే టేప్ రికార్డ్ అయినా కరెంట్ లేకపోతే అవుతుంది, కానీ మొత్తం మీద ఇక వారి యొక్క టోన్ మాత్రం ఎక్కువ మాట్లాడితే మతి కూడా పోద్ది మానవుడికి. ఎంత మితంగా మాట్లాడితే అంత మతి ఉంటుందన్నమాట. ఎక్కువ మాట్లాడితే ఏమవుతుంది, ఎనర్జీ పోయి ఏం మాట్లాడాలి అర్థం కాక ఏదో ఒక మాటలో ఆడుతుంటాం. అందుచేత అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీహితం చేతు స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచ్యతే అన్నారు. అర్థమైంది కదా. మనం ఇతరులకు ఉద్వేగకరమైన మాటలు ఎప్పుడూ ఆడకూడదు, అది గుర్తుపెట్టుకోవాలి. సరే పిల్లలకి వాళ్ళకి చెప్పినప్పుడు గట్టిగా మాట్లాడాలి, ఆడకపోతే పిల్లలు తోవలోకి రారు, ఏమంటారు వాళ్ళకి. కానీ వాళ్ళకి ఆడేటప్పుడు రాగద్వేషయుక్తంగా కాదు, మీరు బాగుపడరు, ఇప్పటి నుంచి వదిలిస్తే చెడిపోతారని మనకి విశేషం. అందుచేత అటువంటిది మనం చక్కగా ఆడాలి. కానీ రాగద్వేషయుక్తముతో ఎప్పుడైతే మనం ఇతరులు హింసించినట్టు మాట్లాడామో అదే మనకు నష్టాన్ని కలిగిస్తుంది. ఇంట్లో ఇప్పుడు ఐక్యం అవడానికి, ఐక్యం కాకపోవడానికి ఏమి చెప్పండి. ఇప్పుడు ఐకమత్యంగా ఉండడానికి, ఐకమత్యం కాకపోవడానికి ఏమిటి? ఒకరి మాటలు ఒకరికి ఉండవు. ఎక్కడొచ్చిన తగువులు అంతే కదా. ఇంట్లో కానీ, ఈదులో కానీ, ఆశ్రమాల్లో కానీ, దేవాలయాల్లో కానీ తగువులేదు ఎక్కడ ఉంటుందా? దేవలోకం పోయినా తగువులే, ఏ లోకం పోయినా తగువులే. ఎందుకు వస్తుంది ఇది అంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకున్నంత ఓపిక, ఓర్పు లేకపోవడమే. అందుచేత పూర్వం రఘువంశ మహారాజులు మాట్లాడిన తర్వాత మాట్లాడడానికి మధ్యలో గ్యాప్ ఉండేది ఒక 2-3 నిమిషాలు. ఎందుకంటే మనం ఆడిన మాట తప్పకూడదు అన్నటువంటిది ముఖ్యమైన మాట. అది ఇక మనము ఎన్ని మాట్లాడతాము, ఎన్ని తప్పిపోతాము దేవుడికి ఇక మనకేం తెలుస్తుందా? ఎవరాన్ని మాట్లాడి మనకు గుర్తు మనకు ఉంటాయా? అందుచేత అది ఆలోచన చేసుకోమన్నారు. నిమేషమాత్రమపి తే వయో గచ్చన్న తిష్టతి తస్మాత్ దేహేషు అనిత్యేషు కీర్తిమేకాముపార్జయ అంటున్నారు. వివేకానంద అనేవారు టైమ్ ఈజ్ గోల్డ్ అనేవారు. అర్థమైందా? గోల్డ్ పోయినా సంపాదించుకోవచ్చు, కానీ టైం పోతే మాత్రం సంపాదించుకోవాలి. అర్థమైందా? గడచిన సమయాన్ని ఎవరైనా సంపాదించుకోగలరా? ఏదో వయసు గడిచిపోయింది మన సమయము, దాన్ని ₹1,00,00,000 ఇచ్చిన కొనలేం. మనకి ఇంతకుముందు గడిచిపోయింది, 1 గంట సేపు ఇవ్వండి ₹1,00,00,000 ఇస్తాం, సమయం ఇస్తారా? ఇచ్చేవాడే ఎవడున్నాడు సమయం. అందుకే గడిచిన సమయం ఎప్పుడు మనకి రాదు. కాబట్టి ఈ ఉన్న సమయాన్ని మనం సద్వినియోగం పోయినంత పోయింది, ఏం చేస్తామో తెలియనప్పుడు అంతైనా పోతాయి. తెలిసిన తర్వాత జాగ్రత్త పడాలా వద్దా? మనము మనకు తెలియకుండా సమయం పోయింది, ఇప్పుడు తెలిసిన సమయాన్ని వ్యర్థం చేయకూడదు. అది అన్నమాట. అనవిద్యా సర్వపరస్వేషు సర్వసత్వేషు సౌహృదయం కర్మణాం ఫలమస్తీతి మనసా తృతయం చరేతు. ఒక 3 విషయాలు చెప్తున్నారు మనకి ఇక్కడ. ఇతరుల సొత్తునందు ఎప్పుడూ మనం ఆశనే పెట్టుకోకూడదు. ఇతరుల పరసొత్తు ఎప్పుడు ఆశ అనేది పెట్టుకోకూడదు. ఏది మనకి ఈశ్వరుడు ఇచ్చాడో దాన్ని రక్షించుకోవాలి. మనం సంపాదించుకోవడానికి కష్టం మాత్రం పడాలి. వయస్సు ఉండేటప్పుడు ఊరక తిని కూర్చోకూడదు. మన కష్టాన్ని మనం సంపాదించాలి. మా తాతగారు గడించాలి అని మనం కూర్చొని తిన్నాం, సోమరితనం. అర్థమైందా? మనం మాత్రం కష్టపడాలి. ఒక 25 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ వరకు కష్టపడాలి. కష్టపడి మనం ఆర్జించుకోవాలి ధనాన్ని. అది
ఇక రెండవది సర్వజీవులు యందు కరుణ. సమస్త జీవులు ఏంది ఏముండాలి మనకి? కరుణా విశేషం, దయ ఉండాలి. ఇక కర్మలకు ఫలముండి తీరునన్న భావం. ఏ కర్మ చేసినా ఫలం మాత్రము ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి అందరం. మంచి కర్మ చేసినా చెడ్డ కర్మ చేసినా మనం చేసిన కర్మ ఎవరు చూసినా చూడకపోయినా ఫలం మాత్రం ఉంటుంది. ఫలం మాత్రం ఉంటుంది. మనం చేసిన కర్మ ఎవరూ చూడలేదు కదా అని మనకు కొంచెం ఉంటుంటాయి. కొంతమంది ఏదైనా పనులు చేసిన అందరూ చూస్తేనే అది విశేషంగా. అలాగే ఎవరు చూసినా చూడకపోయినా దేవుడు మాత్రం వస్తూనే ఉంటుంటాడు. అర్థమైందా? కొంతమంది అందరూ చూసినప్పుడే పని చేస్తారు, ఎవరు లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ పని వదిలేసి. ఎందుకంటే తను చేసే పని గుర్తించలేదన్న భావం అంతే, ఇంకేమీ లేదు. 10 మంది చూస్తే అబ్బాయి ఎంత పని చేస్తున్నారు, తెల్లారి నుంచి సాయంకాలం వరకు పనులనే ఉన్నారు అనుకోవద్దు లేదా? చెప్పండి. మరి ఎవరు చూడలేదనుకో, అలాగే మనం ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా పుణ్యం చేసినా పాపం చేసినా దానికి ఫలితం మాత్రం ఉంటుంది. మనం కోరినా దేవుడికి కోరకపోయినా, కోరి చేసినా ఫలితం రాకమాందు, కోరక చేసినా ఫలితం రాకమాందు, వస్తూనే ఉంటుంటారు. అది చెప్తున్నారు. ఇవి గుర్తుపెట్టుకోమన్నారు. అధర్మం ప్రభవం చైవ దుఃఖయోగం శరీరినాం, ధర్మార్థ ప్రభవం చైవ సుఖ సంయోగమక్షయం చెప్తున్నారు. అధర్మవర్తనం వల్లనే మనకి ఈ జన్మలో చేసిన అధర్మ ప్రవర్తన వల్లనే వచ్చే జన్మలో మనకు కలిగినటువంటి దుఃఖాలు ఎవరు మనకు కలిగించేవారు కాదు. మనకి ఈరోజు దుఃఖాలు వస్తున్నాయి, సుఖాలు వస్తున్నాయంటే కారకులు ఎవరు? ఇప్పుడు ఎవరు కారు? మన కర్మ ఫలమే మనకి కాదు. మనం ఏ ఫలం అది? ధర్మ ప్రవృత్తిగా నడిచామనుకోండి, సుఖమైన ఉందే మనకి ఈ జన్మలో ప్రవృత్తి ఉంటుంది, అనుభూతి. అదే అధర్మ ప్రవృత్తి నడిచామనుకోండి కానీ కర్మలు ఈ దుఃఖ రూపంలో ఉంటాయి. అయితే ఎవరో మధ్యలో ఒకడు ఉంటాడు, మీడియేటర్, ఈయన వాళ్ళు వచ్చిందని చెప్పుకోవడం అంతేగాని మన ప్రారంభంలో లేనిది ఎవరు మనకిచ్చేవారు కాదు. ఇప్పుడు లేకపోతే మధ్యలో ఇతని వల్లే నాకు కష్టాలు కలిగాయి, ఇతని వల్లే నాకు అని మాట మనకు. అంతేగాని ఏ కష్టం కలిగినా ఏ సుఖం కలిగినా మన యొక్క ప్రారంభం, ఈ జన్మలో మనం చేసినటువంటి ఫలితం ఏదుందో ఆ పుణ్యపాప కర్మ మిశ్రమ జన్మ. కొంతమంది పుణ్యం ఎక్కువ ఉంటుంది, పాపం తక్కువ ఉంటుంది. కొంతమంది పాపం ఎక్కువ ఉంటుంది, పుణ్యం తక్కువ ఉంటుంది. మరి పాపం ఎక్కువ ఉండేటప్పుడు కొంచెం దుఃఖం ఎక్కువ అనిపించాలి, సుఖం తక్కువ అనిపించాలి. ఇది కారణం అన్నమాట. అది చెప్తున్నారు. అందుచేత అక్షయ సుఖములు ధర్మాచరణ వల్లనే కలుగును. అది నాశము కాని సుఖం ఉంటుంది. కొంతమందికి పుట్టినప్పటి నుండి వాళ్ళకి ఏ కష్టము తెలియదు. చిన్నపిల్లనప్పటి నుంచి కారులోనే ఉంటారు. ఇక వాళ్ళకి ఏం కష్టం తెలుస్తుంది? వాళ్ళకి కారు సుఖము తెలియదు, కారు కష్టము తెలియదు. మన ఎండలు పెట్టి తిరిగి సైకిల్ తిరిగి ఏదో 15 ఏళ్ళు కారు కొనుక్కుంటాం, ఎంతో సుఖం ఉంది, అప్పుడు మనకు తెలుస్తుంది. అయిందా? ఈయన పుట్టినప్పటి నుంచి కాలు తిరిగాడు, సుఖమేం తెలుస్తుంది, కష్టమేం తెలుస్తుంది. అది ఎప్పుడు సమానంగానే ఉంటుంది అన్నమాట. రోజు జీడిపప్పు కిస్మిస్ పాయసం వండుకోవడానికి ఎంత ఎప్పుడో మనం ఎక్కడో ఒకరోజు వండుకొని 4 జీడిపప్పు పలుకులు వచ్చేది, అబ్బాయి ఎంత రుచో అలాగ ఉంటుంటుంది. అంతేనా? అందుకోసం ఇక ఆ విధంగా వారికి నిత్యము కూడా ఆ చేసినటువంటి విశేషం వాళ్ళన్నమాట చెబుతూ ఉన్నారు. కృతస్య కరణం నాస్తి మృతస్య మరణం యథా, గతస్య శోచనం నాస్తి హేతద్వేద విదాం మతం. ఒకసారి ఏం చెప్తున్నారు? మృతి చెందిన దానికి మరలా మరణం లేనట్లుగానే ఒకసారి చేయబడిన పనికి మరలా చేయడం అనేది లేదు. అనగా చేసిన దానిని తిరిగి తోడుట అసాధ్యమని భావం. అంటే ఇక్కడ ఏమిటి? మానవ జన్మను మనం ఎత్తాం,
ఎత్తిన తర్వాత పుట్టాం. ఇప్పుడు పుట్టి మళ్ళీ పుట్టకుండా ఉన్నటువంటిది చూసుకోవాలి. పుట్టకుండా ఉండాలి. ఎవరు పుట్టకుండా ఉంటాడో వాడే పుట్టిన వాడితో సమానం. ఏం అర్థమైంది అందరికీ? ఏం అర్థమైంది చెప్పండి. పుట్టకుండా ఉండాలి. ఒకసారి మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ పుట్టకున్నటువంటి స్థానం ఏమిటో ధర్మము, అర్థం, కామం, 4 మోక్షం కదా. ఆ మోక్షమైనటువంటి విషయం ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాడికి జన్మ ఉండదు. వాడు మానవుల్లో పుట్టిన వాడనమాట. లేకపోతే పుట్టలోని చెదలో పుట్టవా గిట్టవా విశ్వదాభిరామ చెప్పిన. అందుచేత ఎందుకంటే అన్నిటికన్నా మానవ జన్మ చాలా దుర్లభం. త్రైమేవైత దైవానుగ్రహేతుకం మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయ. ఏతత్రయం దుర్లభం మానవ లోకంలో. ఏమిటి 3? మనుష్యత్వం, మానవుడిగా పుట్టడమే మహాశ్రేష్టమైన. పశుపక్షాదులు ఏమైనా అనుష్ఠానం చేయగలవా? ఒక దంతావనం చేయగలవా? ఒక స్నానం చేయగలవా? ఒక బొట్టు పెట్టుకోగలవా? ఒక హరేరామ అనగలదా? ఓ జపం చేయగలదా? చెప్పండి. అందుచేత మానవులమై పుట్టి మనకి మానవుడిగా పుట్టడం గొప్పదనమాట. మరి మానసనం ఎలా వచ్చింది? మహతా పుణ్యపన్నేన క్రీతేయం కాయన ఓస్త్వయా. గొప్పగా పుణ్యమనే ధనాన్ని మనం ఇచ్చి ఈ మానవ శరీరాన్ని మనం కొనుక్కున్నాం. అర్థమైందా? పుణ్యమనే ధనాన్ని ఇచ్చి ఈ మానవ శరీరం దేనికోసం కొనుక్కున్నాం? ఈ సంసార సాగరాన్ని దాటడానికి. అర్థమైందా? దేనికంటే ఈ నావ, ఇది శరీరం ఒక నావ. ఈ జన్మజరా మృత్యు ప్రవాహమైనటువంటి ఈ సంసారం దాన్ని అంటారు. ఈ మహాసముద్రం దాటడానికి ఈ నావ ద్వారాగా అని చెప్తున్నారనమాట. అందుచేత పుట్టిన వాడితో సమానం. ఇది చెప్పారు. మనకి అనేకమైన విషయాలు చెప్తూ ఉన్నారు. శృతిర్విభిన్న స్మృతయశ్చ భిన్నా మహామునీనాం మతయశ్చ భిన్నాః ధర్మస్య తత్వం హిదం గుహాయాం మహాజనో ఏన గతాః సపంతాః. కొన్ని విషయాలు ఒక్కొక్క సమయంలో ఒక్క విధంగా ఉంటాయి. శాస్త్రాలు అనేక రకాలుగా ఉంటాయి. ఏ శాస్త్రాన్ని ఆచరించాలో మనకు కొన్ని అర్థం అవదు. ఒకటి వద్దని చెప్తుంది, ఇంకోటి చేయమని చెప్తుంటారు. అందుచేత స్మృతి విధానాలు కూడా వేరువేరుగా ఉంటాయి. ఋషుల వాక్యాలు కూడా కొన్ని త్రోసివేయడానికి వీలు లేకుండా ఉంటాయి. ధర్మ నిర్ణయాలు కూడా కొన్ని అత్యంత జటిలమై ఉంటాయి. అర్థమైందా? చాలా కొన్ని సమస్యలు ఇటు వెళ్తే నుయ్య, అటు వెళ్తే గొయ్య. ఏం చేయాలో మనకి అర్థం అవదు. ఏది ధర్మము ఏది అధర్మము అనే సంకటం ఎదుర్కొన్నప్పుడు ఏం చేయాలి? మనము ఎవరైతే సదాచార పనులు నడుస్తూ ఉంటారో వారి వాక్యాలు మనం చక్కగా తీసుకొని మనం ఆచరిస్తే ఇక శృతి స్మృతుల వివాదాలు ఎలాగున్నా ప్రత్యక్షంలో సదాచార సంపన్నుల యొక్క వాక్యాలను మనం నడిస్తే మనం ఇహపర లోకంలో బదులు కాకుండా ఉంటామన్నమాట. అందుచేత ఇటువంటి ధర్మ విషయాలన్నీ కూడా అనేకమైనవి మనం తెలుసుకోవాలి. ఎందుకు అంటే తెలుసుకుంటేనే ఏదైనా ఆచరించగలం. తెలియకపోతే ఆచరించలేం. మనకి తెలియని ధర్మాలు ఎన్నో ఉన్నాయి. అయితే మన బుద్ధికి ఏది ధర్మమో అదే మనం అనుకుంటాం. మన బుద్ధిలో ఒకటి ఉంటుంది, ఇంకోటి బుద్ధిలో ఇంకోటి ఉంటుంది. అందుకని శాస్త్రము, సదాచారులు ఈ చెప్పినటువంటి విషయాన్ని మనం మరుకుంటా ఉండి ఆచరించేయాలి. కాబట్టి ఆ విధంగా సత్కర్మనిష్టనం, భగవద్భక్తిని, ఆత్మజ్ఞాన సంపత్తిని ఆ గురుదేవుడు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఇచ్చి సదా రక్షించుగాక. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.
హరి ఓం తత్సత్.